అన్ని సబ్జెక్టులు ఒకటే అన్నప్పుడు ఒక దాంట్లో ఈజీగా మైండ్ ట్రావెల్ చేస్తుంది. ఇప్పుడు ఎన్విరాన్మెంట్ అంటే బయాలజీ చదువుకుని పోయేవారు, లైఫ్ సైన్స్ పుస్తకాలు చదువుకుని అలా ఇవ్వలేదు. ఈసారి ఎన్విరాన్మెంట్కి సంబంధించి అట్లా ట్రెడిషనల్గా కాకుండా కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ని వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో ప్రాబబులీ పేపర్ కొంచెం ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా ఫస్ట్ టైం షార్ప్ మైండ్స్ ఎవరైతే ఉంటారో డెఫినెట్గా వాళ్ళు క్వాలిఫై అవుతున్నారు. నేను చాలా మందిని చూసాను, కొంతమంది గడిచాను. ఈ పాత పద్ధతిని మైండ్లోనే పెట్టుకుని అదే క్యారీ ఫార్వర్డ్ చేసిన పాత చింతకాయ పచ్చడిలాగా ఎవరైతే ఉన్నాడో వాళ్ళు మళ్ళీ క్వాలిఫై అవ్వరు. 4 సార్లు రాసి ఏజ్ అయిపోతుంది సార్ 30 మాకు లాస్ట్ అటెంప్ట్ అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దెబ్బ తగిలే అవకాశం ఉందంటే 100% ఉంది. మరి దీనికి ఏం చేయలేం. ఈ ప్రిపరేషన్లో మీకు క్వశ్చన్ సెంటర్ వాళ్ళు మోసం చేస్తూ ఉంటారు, మీకు సరిగ్గా అర్థమే సావదు, మీకు సరిగ్గా చదవడం రాదు, ఆ గైడ్ చేసేవాడు ఎవడో ఉండడు. ఆ చదివినప్పుడు హోలిస్టిక్గా ఓవరాల్గా చదివి స్టైల్ మీకు రావాలి. ముక్కలుగా చదువుతూ ఉంటారు. ఏంటో సివిల్ సర్వీస్ అట్లా చదవకూడదండి. ఎనీవే సబ్జెక్ట్ వైజ్ మాట్లాడినప్పుడు ఎప్పుడైనా నాకు వీలుంటే నాకు కొంచెం టైం దొరికితే నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఎనీవే పేపర్ కొంచెం సర్ప్రైజ్ ఉన్నప్పటికీ కూడా బట్ స్టిల్ ఫస్ట్ టైం రాసిన వాళ్ళు, సెకండ్ టైం రాసిన వాళ్ళు, కొంచెం హై అండర్ గ్రాడ్యుయేషన్ మంచి కాలేజీలో చదివిన వాళ్ళు అందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ క్వాలిఫై అవుతున్నారు, హ్యాపీగా ఉన్నారు. మిగతా వాళ్ళకి ఇబ్బంది జరుగుతుంది. దయచేసి 80 మార్కులు అంచుమించి అటు ఇటుకు వస్తే మీరు మెయిన్స్ ప్రిపేర్ అవ్వండి. డిప్రెషన్లో పోయి కూర్చొని ఎడుతూ ఉండండి. ఇది ఓన్లీ ఎక్కువ మార్కులు వచ్చిన ఉపయోగం లేదు కదా, ఇదేమని జస్ట్ క్వాలిఫైయింగే కాబట్టి ఇదేం కలపరు మెయిన్స్లో. సో అందు గురించి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. 2 రోజులు గ్యాప్ ఇచ్చి మీరు ఆధారపడాల్సిన అవసరం లేదు. కొంచెం తక్కువ మార్కులు వచ్చినా కూడా క్వాలిఫై అవకాశం ఈసారి ఉంది. దాని గురించి బట్ ప్రిపరేషన్లో కొంచెం స్ట్రాటజీస్ మార్చుకోవాలండి. ప్రాబబ్లీ నెక్స్ట్ ఇయర్ ఎప్పుడన్నా అవకాశం ఉంటే మరి 2027 ప్రిలిమ్స్ ఎలా రాయాలో చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను.